నమస్తే. టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో మే మాస గోచార ఫలితాలు మకర రాశి వారికి. ఈ మకర రాశి వారికి సాధారణ ఫలితాలే గోచరిస్తున్నాయి. అంతకంటే కూడా అనుకూలతలు తక్కువే అని చెప్పచ్చు. ఎందుకంటే గురువు షష్టమ స్థానంలో మే 15 నుండి సంచారానికి కొంత అనుకూలతలు తక్కువగా ఉంటాయి అనేది చెప్పవచ్చు. ఇక 2లో రాహు మే 19 నుండి కేతువు అష్టమంలో సంచరిస్తారు. ఈ మాసంలో 5 గ్రహాలు మేజర్గా స్థానచలనం ఉంటుంది. రవి మేషం నుండి 15 మే నుండి వృషభంలోకి సంచరిస్తాడు. ఇక బుధుడు 7 నుండి మేషంలో 23 వరకు, 24 నుండి వృషభంలో సంచరిస్తారు. గురువు 15 నుండి వృషభ రాశి నుండి మిథునంలోకి సంచారం చేస్తాడు. మాసాంతం వరకు కూడా అక్కడే 1 సంవత్సరం పాటు. ఇది మేజర్గా గ్రహాల స్థాన మార్పులు విషయాలు. ఇక చతుర్థ లాభ స్థానాధిపతి అయిన కుజుడు సప్తమంలో సంచారం. అష్టమాధిపతి రవి చతుర్థంలో 15 వరకు సంచరించి 15 నుండి పంచమంలో సంచరం చేస్తాడు. ఇక షష్టమ నవమాధిపతి బుధుడు కూడా ఈ మాసం రాశి మారుతాడు చెప్పుకున్నాము. ఇక పంచమ దశమాధిపతి అయిన శుక్రుడు మేనంలో తృతీయంలో ఉచ్చలో సంచారం చేస్తున్నాడు. ఇక రాశ్యాధిపతి ద్వితీయాధిపతి అయిన శని తృతీయంలో సంచారం చేస్తున్నాడు. రాహు కూడా తృతీయంలో మే 19 వరకు సంచరిస్తాడు. కేతు కూడా నవమంలో మే 19 వరకు సంచరిస్తాడు. ఇది గ్రహాల స్థితిగతులు ఎట్ ప్రజెంట్ ఖగోళంలో గ్రహాల వివరాలు ఈ మకర రాశిని అనుసరించి. అయితే వివరాలకి చూస్తే ద్వితీయాధిపతి రాశ్యాధిపతి తృతీయంలో మంచి ఫలితాలు ఇస్తాడు శని. వీరు ఏలినాటి శని ముగించారు. గత కొద్ది రోజులుగా 7 సంవత్సరాలుగా ఇబ్బందులు పెడుతూ వచ్చాడు శని వీరిని. ఇప్పుడు అనుకూలంగా మారాడు. కోల్పోయిన విశ్వాసం తిరిగి పొందుతారు. జీవితంలోని అన్ని రంగాలలో కూడా విజయం ప్రారంభం అవుతుంది. వీరు కన్న కలలుగానే మిగిలిపోయినవన్నీ కూడా గతంలో, అవన్నీ ఇప్పుడు కోరుకున్నవి నెరవేరుతాయి అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఆర్థికంగా బాగుపడేది ఉంటుంది. రాహు ద్వితీయంలో సంచారానికి కూడా ఆర్థికంగా బాగానే ఇస్తాడు ఫలితాలు. కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా మంచి ఆదాయంతో అనుకూలం. జాబు చేంజ్ కోరుకునే వారు కూడా అనుకూలంగా ఉంటుంది వారికి. హైయర్ ఎడ్యుకేషన్లో ఉన్నవారికి మే 15 వరకు చాలా అనుకూలం. కోరుకున్న చోట విద్యను పొందగలరు. దూర ప్రాంత విద్యకు కూడా అనుకూలంగా ఉంటుంది వీరికి ఈ సమయం. మే 15 వరకు కూడా ప్రయాణాలు ఉంటాయి. చిన్న ప్రయాణాలు ఆనందిస్తారు అనేది కనిపిస్తుంది. అయితే తోబుట్టువులు, బంధువులు, స్నేహితులతో బాగానే ఉంటుంది. ఇంటిలో కొన్ని గొడవలకి ఆస్కారం కనిపిస్తుంది. ఆరోగ్యపరంగా చూస్తే కడుపుకి సంబంధించిన సమస్యలు సూచిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండాలి అనేది సూచిస్తోంది. ఇక ఊహాగానాలు, స్టాక్స్ అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. వ్యాపార జీవిత భాగస్వామితో విభేదాలుంటాయి. ఈ సంచార సమయంలో అంటే సప్తమంలో కుజుని స్థితికి కోపాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాల్సి ఉంటుంది, చూసుకోవాలి. పంచమ దశమాధిపతి తృతీయ సంచారానికి గాను వృత్తిపరంగా మరియు ఆర్థికంగా కూడా బాగానే ఉంటుంది అని చెప్పచ్చు. శుక్రుడు మేనంలో ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి. కానీ బంధువులు, సోదరులు, స్నేహపూర్వక సంబంధాలు ఆస్వాదిస్తారు వారితో. నటన, మోడలింగ్ రంగం వారికి కూడా బాగుంటుంది. ఈ శుక్ర సంచారం వలన మంచి ఆర్థిక లాభాలు ఉంటాయి వారికి. అయితే వీరు మానసిక వేదన, ఆందోళన చెందేదానికి సూచిస్తున్నాయి ఈ గ్రహాల పరిస్థితులు. ఇక మే 15 తర్వాత కొంత అప్పులు చేసేది కనపడుతున్నది. మే 15 తర్వాత ఆర్థిక విషయాలకి అదనపు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇక పనికిరాని చర్చలను నివారించాలి. శత్రు సంఖ్య పెరిగేది ఉంటుంది ఈ సమయంలో అనేది సూచిస్తుంది. ఇక సమాజంలో పరువు నష్టం మరియు అవమానాన్ని నివారించడానికి జాగ్రత్తగా మసులుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ మే 15 నుండి కూడా ఆరోగ్యం కాపాడుకోవాల్సి ఉంటుంది. ఎక్కువగా శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. చాలా ఖర్చులు, అప్పులు అవకాశం ఎక్కువ. సహ ఉద్యోగులతో కూడా మంచి సంబంధాలు ఉండకపోవచ్చు. కొంత అశాంతికి లోనయ్యేది ఉంటుంది. పరిస్థితులలో మార్పులకి ఈ విధంగా పరిస్థితులు మానసిక అశాంతి లోనయ్యేది ఉంటుంది. ఇక దొంగల పట్ల, ఏదైనా దొంగతనం పట్ల అయితే కూడా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఎదురవుతుంది.
అన్నిటికంటే ముఖ్యంగా వ్యాపారంలో కూడా ఇబ్బందులను ఎదుర్కొనేది ఉండొచ్చు. ముఖ్యంగా పశువుల వ్యాపారాలకి ఇది వర్తిస్తుంది. ఎక్కువగా ప్రభావం ఉంటుంది వీరికి అనేది చెప్పటం జరుగుతుంది. అయితే శుభ సందర్భాలకి దూర ప్రయాణాల కోసం కొంత డబ్బు ఖర్చు చేసేది కనిపిస్తుంది, అవకాశం ఉంది అనేది చెప్తున్నది. కొన్నిసార్లు కొంతమందికి జాబ్ పోయే అవకాశాలకి పరిస్థితులు రావచ్చు. మే 15 తర్వాత జాబ్ పోయే ప్రమాదం ఉన్నది కాబట్టి చాలా బాధ్యతతో నిర్వర్తించాల్సి ఉంటుంది పని విషయంలో, ఆ కార్యాలయంలో తోటి ఉద్యోగులతో కూడా. ఓవరాల్గా చూస్తే ఆరోగ్యం కాపాడుకోవాల్సి ఉంటుంది. కొంత చింతలు, ఒత్తిడి ఉండేదానికి ఆస్కారం. హైయర్ ఎడ్యుకేషన్లో వారికి బాగుంటుంది అనేది కనిపిస్తుంది. వ్యాపారంలో కొన్ని ఇబ్బందులు, నష్టాలు ఉండేదానికి ఆస్కారం. నూతన ప్రాజెక్ట్స్కి కూడా అంత అనుకూలంగా లేదు. ఉద్యోగంలో కూడా ఇబ్బందులు, దూర ప్రాంత బదిలీలు లేదా జాబ్లెస్కి అవకాశాలు కనిపిస్తున్నాయి. భూ, ఆస్తి, వాహన, గృహ సంబంధ విషయాలకి అంత అనుకూలతలు ఉండబోవు. అత్యవసర పరిస్థితి ఎదురైతే ఈ విషయాలకి చాలా జాగ్రత్తగా డాక్యుమెంట్స్ని వెరిఫై 1-2 సార్లు చేసుకుని చేయాల్సి ఉంటుంది అనేది సూచిస్తోంది గ్రహ గోచార స్థితి. అనుకూలతలు తక్కువే అయినా ఆర్థికంగా బాగానే ఉంటుంది, వెసులుబాటు ఉంటుంది అనేది సూచిస్తుంది. వీరు ఆంజనేయ ఆరాధన చేసిన ధైర్యంగా ముందుకు సాగేది ఉంటుంది కొన్ని ప్రతికూలతలకి అని సూచించడం జరుగుతోంది. సర్వే జనం సుఖినో భవంతు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్, షేర్ అండ్ లైక్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్.